ఎప్పుడు మంచి చేయాలనుకున్న వాళ్ళని ఎప్పుడు జనాలు ఎప్పుడు వెనక్కి పెట్టేస్తూ ఉంటారు. మీకు తెలుసు సమాజాన్ని మీరు బాగా చదివారు. సో మనం కూడా చూస్తూ ఉంటాం బయట. సో మనం ఎంత ఇద్దామనుకుంటే అంత వెనక పంపిస్తుంటారు మంచిని. సో మరి ఏ నమ్మకంతో వస్తున్నారు చిన్న? మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. చెప్పండి. నిజమే, జనాలు మంచికి ఎంకరేజ్ చేయరు, చెడుకి ఎంకరేజ్ చేస్తారు. నా సబ్స్క్రైబర్స్ ఎట్లా అంటే వాళ్ళకి నా పట్టు తెలుసు, నా కంటెంట్ తెలుసు, అన్న ఏదో చేస్తాడు, ఏదో చేస్తాడు నమ్మకం. ఆ నమ్మకంతో ఎంకరేజ్ చేస్తారు. చేస్తున్నా సోషల్ సర్వీస్ కుప్ప చేసిన. ఆల్మోస్ట్ నేను ఒక 15 ప్రాణాలు కాపాడిన ఇప్పటికి చిన్నపిల్ల అందరికి. ఇప్పటికి వాళ్ళ ఇంట్లో నా ఫోటోలు ఉంటాయి. వాళ్ళు ఫుల్ హ్యాపీ, ఆటోలో ఫోటోలు వేసుకుంటారు, హ్యాపీ అనిపిస్తారు. వద్దు అని చెప్తా కానీ వేసుకుంటారు. ఏంటంటే మన వల్ల ఒక ప్రాణం కాపాడినాం అంటే అది మామూలు విషయం కాదు. ప్రమోషన్ అంటే బొరబండ చిన్న అంటే ఆల్రౌండర్, ఐఎమ్ నాట్ ఏ ఇన్ఫ్లుయెన్సర్. అందుకే బొరబండ చిన్న అని ఉంటది. చాలా మంది బ్లాగర్స్ దాని తోకలు ఉంటాయి. తోక కాదు, నేను మేక, సింహాన్ని. అన్ని గ్రాప్ చేస్తా, అన్ని చేస్తా, అందరికి అన్ని ఇస్తా. అంటే మన ఫ్లో అట్లాంటిది. అంటే జనాలు రిసీవ్ చేసుకుంటారు, హ్యాపీగా ఉన్నారు. ఎన్నో ప్రాణాలు కాపాడినాం మనము. ఇప్పటికి మనం తలుచుకుంటారు, ఫోన్లు చేస్తారు, అన్న ఈరోజు మీ వల్ల మా పాప బాగుంది, మా అబ్బాయి బాగున్నాడు, ఇంకా మీరు ఏదో చేయాలి, ఇంకా చేయాలి, చాలా చేయాలి అని చెప్పి ఇప్పటికి వస్తాయి సోషల్ సర్వీస్లు చాలా. ఇంకా మెల్ల కొన్ని చూసుకొని రీసెర్చ్ చేసి అంటే జెన్యూనా అంటే వాళ్ళ రిపోర్ట్స్ చెక్ చేస్తా. ఫస్ట్ వాళ్ళ రిపోర్ట్స్ చెక్ చేసి నిజంగా ప్రాబ్లం ఉందా, ఈ ప్లేస్ లో ఏడు ఉంటారు, అమ్మో ఏది పడితే అది చేయాలి. మార్కెట్ లో చాలా మంది సోషల్ సర్వీస్లు చేస్తారు, డబ్బులు ఇచ్చేసి వీడియోలు వాళ్ళకి తెలియదు జనాలకి. అందుకే మీరు ఎవరైనా మీరు సోషల్ మీడియాలో చూసుకుంటే ఎవరైనా సోషల్ సర్వీస్ చేస్తే వాళ్ళు ఒక డేట్ ఉండదు. ఆ వీడియో లైఫ్ లో పోతూనే ఉంటది, జనాలు పైసలు కొడుతూనే ఉంటారు. కానీ జనాలకి అర్థమైతే ఆ డేట్ ఉండదు, ఆ వీడియో పోతుంది అంటే జనాలు అరే పాపం బాధలు ఉండడానికి కొట్టేశాడు 10 రూపాయలు 20 100. కానీ ఆ ప్రొఫైల్ పోయి అసలు ఆ నంబర్ ఎవరుతుంది ఫస్ట్ నంబర్ చెక్ చేయాలి. ఆ నంబర్ చెక్ చేసి ఈ వీడియో ఎప్పటి వరకు ఉంది, నిజంగా ప్రాబ్లం ఉందా చూసి చేయాలి. నా వీడియో ఎట్లుంటా అంటే నేను సోషల్ సర్వీస్ చేస్తా, కనుక్కుంటా, రీసెర్చ్ చేస్తా, వాళ్ళ రిపోర్ట్ తీసుకుంటా, పిలిచి మొత్తం చూసి అక్కడికి హాస్పిటల్లో ఇంటికి వెళ్ళి సిచ్యువేషన్ చూసి చేసి రిలీజ్ చేసే రోజు డేట్ పెడతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫస్ట్ డేట్ పెడతా. నేను ఒక వీడియో 1 వీకే పెడతా. హెల్ప్ 1 వీక్ to 10 days పెడతా. ఎమర్జెన్సీ ఉంటే 10 days పెడతా, 1 వీక్ పెడతా. ఆ 1 వీక్ లో ఎంత వస్తే అంత, అది 1 లక్ష రాని, 2 లక్షలు రాని, 10 లక్షలు కానీ, 10,000 రాని, 5,000 రాని ఇస్తా. ఆ వారం రోజులు పెడతా. దాని తర్వాత మళ్ళా అమౌంట్ తీసుకోబోతా, లిక్విడ్ క్యాష్ పోయి బ్యాంక్ పోయి డ్రా చేసుకుని ఆ లిక్విడ్ క్యాష్ పోయి మళ్ళీ పేషెంట్ దగ్గర పేషెంట్ చేతిలో పెడతా. ఆ వీడియో కూడా పెడతా. నాలో ఉన్న జెన్యూనిటీ, జనాలు ఈ రోజు ప్రతి రూపాయి హెల్ప్ చేస్తున్నా అంటే అన్న వీడియో పెట్టుడే కాదు, అన్న లైవ్ గా మనీ చూపిస్తాడు, మనీ ఇస్తాడు. ఇగో ఇదైంది ఇచ్చేసినాక నా నుంచి ఒక 10,000 5,000 నా నుంచి ఇస్తా. జనాలు ప్రతి రూపాయి చూపిస్తా. చూపెట్టినాక ఎండింగ్ లో ఒక మాట చెప్తా, ఈ వీడియో ముందు పెట్టిన వీడియో డిలీట్ చేస్తున్నా, దానికి ఎవ్వరు ప్రతి రూపాయి విలువైనది, దానికి ఎవరు జీపేలు ఫోన్ పేలు కొట్టొద్దు, ప్లీజ్ కొట్టొద్దు, డిలీట్ చేస్తున్నా, కొట్టకండి. కొందరు కొడతారు పాపం, అందుకే వీడియో డిలీట్ చేశారు. డిలీట్ చేసేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను. అట్లా ఉంచుతారు చాలా మంది. ఇప్పటికి ఉంటాయి కానీ జనాలు కొడతారు. తప్పది. అంటే స్మార్ట్ మనీ క్యాష్ చేసుకుంటారు జనాలు. ఇన్ఫ్లుయెన్సర్స్ లైఫ్ ఎలా ఉంటదన్న నార్మల్ గా ఇప్పుడు అంటే చాలా మంది అయిపోతున్నారు రొటీన్ గా. సో ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా నేను ఇన్ఫ్లుయెన్సర్స్ అని చాలా మంది ట్యాగ్ చేసుకుంటారు మీరు అన్నట్టు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ లైఫ్ ఎలా ఉంటది? ఒక్క రోజుకి బోరబండ చిన్న ఎన్ని ప్రమోషన్స్ చేస్తాడు? బోరబండ చిన్న కుప్పలు మెసేజ్లు వచ్చినా, కుప్పలు ఫోన్లు వచ్చినా రోజుకి ఒకటే చేస్తాడు. జెన్యూన్ ఉన్నది చేస్తాడు. మాక్సిమం నా దాంట్లో చాలా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 పార్ట్ 5 కూడా ఉంటాయి. అంటే పార్ట్ 5 వరకు అయినాయి అంటే బాగుంటది, ప్రోడక్ట్ బాగుంటది, మళ్ళీ వెళ్తా, మళ్ళీ చేస్తా. నా దాంట్లో మ్యాట్రెస్ కి నేను పెద్ద బ్రాండ్. అసలు మన మ్యాట్రెస్ వీడియో వదినామంటే ఆహా అనాల్సిందే. ఇట్లా మ్యాట్రెస్ ఇట్లా బండ్లు లెక్క పోతూనే ఉంటాయి. ఇట్లా మ్యాట్రెస్ లో అంటే ఒక 5 మ్యాట్రెస్లు ఉంటాయి, బాగుంటాయి, ప్రీమియం క్వాలిటీ బాగుంటాయి, అవే చేస్తా. కుప్ప మ్యాట్రెస్ ఉంటాయి, చెయ్య 5 చేస్తా, 5 బాగుంటాయి. నేను రేపు నా మ్యాట్రెస్ వీడియో వదులుతున్నా, వేరే లెవెల్ ఉంటది. వాళ్ళది పార్ట్ 6 వదులుతున్నా. కొట్టినప్పుడల్లా వాళ్ళ మిలియనే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే నేనైతే వీడియో చేస్తానో వాళ్ళు నా నుంచి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు జనాలకి, ఆఫర్లు ఇస్తారు చిన్న నుంచి, ఖుషి అవుతారు. మరి బోరబండ చిన్న ప్రమోషన్స్ కి డిమాండ్ చేస్తాడు ఎంతని? నేనా చెయ్యను, నా కష్టానికి ఇవ్వమంట అంతే. మరీ ఇంకా లీస్ట్ ఇంతిస్తా అంతిస్తా అంటే నా రైటింగ్ లెవెల్స్ ఎక్కువ, నా గొంతు ఎక్కువ. అంటే ఎప్పుడు ఏమవుతుందో నా గొంతు నాకే అర్థం కాదు, ఎప్పుడైనా ఆగిపోవచ్చు. దీన్ని నమ్ముకొని జనాలకి లైఫ్ ఇస్తున్నా, ఫ్యామిలీ బతుకుతారు. ఇది ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. ఉన్నప్పుడే మనకంటూ కొంచెం సేవ్ చేసుకుంటే
దాంట్లో ఫ్యామిలీకి ఇవ్వచ్చు. ఇప్పుడు సడన్గా ఇప్పుడు నేను సోషల్ సర్వీస్లు చేస్తా, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నా అంటే అంతే, ఇప్పుడు సంపాదిస్తున్నా, కష్టపడుతున్నా, దాంట్లోకి వెళ్ళి ఇస్తున్నా అంటే అది కూడా ఒక జాబ్. అది కూడా ఒక జాబే. జాబ్ వదిలేసి చేస్తున్నా ఇది ఒక జాబ్. ఏంటంటే ఇది నా ప్యాషన్ తో చేస్తున్న జాబ్. అది జాబ్ అంటే అది ఒక కూలీగా చేస్తున్న జాబ్, ఇది నా ప్యాషన్ తో చేస్తున్న జాబ్. ఓకే. కానీ అక్కడ కూలీ ఉన్నా సరే ఈ గడ్డపార బ్రాండే. అన్న ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడ నుంచి మన హైదరాబాద్ లో ఎక్కడెక్కడ నుంచి కొన్ని రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వస్తారు. సో పల్లెటూరు నుంచి కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళని చూసినప్పుడు అమ్మాయిలే గాని అబ్బాయిలే గాని చాలా కొంతమంది మత్తుకి బానిస అయిపోతారు, కొంతమంది పేరెంట్స్ ని మోసం చేసి మరి ఉంటున్నారు. సో మీరు చూసే ఉంటారు, నేను చెప్పవసరం లేదు సొసైటీ గురించి. సో దాని గురించి మీరేం చెప్తారు అన్న? ఎందుకంటే చాలా స్మార్ట్ అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియా. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ రంగుల ప్రపంచంలో హైదరాబాద్ కు వచ్చి ఎట్లయినా బతకొచ్చు అని అనుకుంటారు. హైదరాబాద్ లో ఎట్లయినా బతకొచ్చు, కానీ కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు. స్మార్ట్ గా వర్క్ చేస్తా అంటే అప్పటికప్పుడే స్మార్ట్, దాని తర్వాత వాళ్ళ లైఫ్ కొలాప్స్. అట్లా చాలా మంది వచ్చారు, చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బయట వడనోళ్ళు ఉన్నారు. లిటరలీ చెప్పాలంటే అమ్మాయిలు బాగా అడిక్ట్ అయిపోతారు సోషల్ మీడియాకి. చాలా ఎట్లా అంటే ఒకప్పుడు జస్ట్ ఇల్లు, కాలేజ్, ఫ్రెండ్స్, క్లోజ్. ఎట్లా అంటే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు సో ఫోన్ ఉందా, 2 మాటలు మాట్లాడినామా, ఎక్స్పోజ్ చేసినామా, గతం వైరల్ అయినామా కాదు. చాలా మంది చెడిపోతారు. అందుకే చెప్పాలంటే ఒక 3-4 years నుంచి ఎవరికి పెళ్లిళ్ళు అయితే లేవు. పెళ్లిళ్ళు అయితే 70-80% పెళ్లిళ్ళు అయితే పెళ్లిళ్ళు కాక మస్తు మంది బాధపడుతారు. చాలా కరువు ఉంది. కొందరికి ఉద్యోగాలు ఉంటాయి, లక్షల శాలరీ ఉంటది, కానీ సుఖం లేదు. అంటే పెళ్లి చేసుకుంటే ఒకవేళ పెళ్లిళ్ళు అయినా సరే ఫ్లాప్, అంటే డివోర్స్ గానీ, విడాకులు గానీ, వాళ్ళు ఏదో రిలేషన్షిప్ స్పాయిల్ అవ్వడం. ఎందుకంటే అంతే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏడికేడికెళ్ళి వచ్చి, ఊర్లకెళ్ళి వచ్చి ఏదో చేయొచ్చు అనుకుంటారు, కానీ వాళ్ళు చాలా లైఫ్ స్పాయిల్ అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లిళ్ళు కాక నాకు కుప్పలు మెసేజ్ వస్తాయి, అన్న పెళ్లిళ్ళు అయితలేవు అన్న, పెళ్లిళ్ళు అయితలేవు అన్న, పైసలు ఉన్నాయి కానీ సుఖం లేదు. అంటే మ్యాట్రిమోనీ ప్రమోషన్ వచ్చింది చేయలే అంటే నేను మ్యాట్రిమోనీలు నమ్మను. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనిషి జనాలు ఇట్లా ఉన్నప్పుడు ఎన్ని మ్యాట్రిమోనీలు వచ్చినా వేస్ట్. అంటే జనాలు మారాలి, జనాల మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు మా ఫ్రెండే ఉన్నాడు, రీసెంట్ ఒక వీడియో చేసిన, వాడు కోమటోడే. వాడు ఇక్కడ TCS లో 10 లక్షల జాబ్ అందుకొని వాడు లండన్ లో సెట్ అయ్యాడు. ఆడ అంటే పైసలు ఇంకెక్కువ వస్తాయి, లండన్ అని చెప్తే అమ్మాయిలు ఇస్తారేమో, అట్లీస్ట్ అంటే బలిసిన పార్టీ కాకపోయినా పెళ్లి అవుతుందేమో అని పోయిండు. ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది, ఏ పిల్ల దేక్తలే. ఆల్మోస్ట్ ఇప్పుడు వారికి ఆడ 30 లక్షల ప్యాకేజ్ అంటే ఏ పిల్ల దేక్తలే. ఆడికి పోయిండు, మొత్తం బట్టతలు వచ్చింది, ఉన్న జుట్టు ఊడిపోయింది. ఆ విటమిన్ పడక, అంటే ఇక్కడ మన ఎన్విరాన్మెంట్ అక్కడ పడక ఫుల్ బాధపడుతున్నాడు. అంటే లండన్ కైనా సుఖం లేదు, వానికి వచ్చిన పైసా కూడా సుఖం లేదు. అంతే. అంటే అట్లుంది మార్కెట్, అట్లుంది. సో డ్రగ్స్ ఎక్కువగా అలవాటు అవుతా ఉంటది, చెప్తారా? అవును, ఈ మధ్య చాలా మంది డ్రగ్స్ కి బాగా అలవాటు అవుతారు. అది పబ్బులు అవ్వచ్చు, బయట అవ్వచ్చు, మనకి హిడెన్ ప్లేస్లలో అవ్వచ్చు. అంటే జనాలు చాలా స్మార్ట్ గా సోషల్ మీడియాలో బాగా ఎక్కువ ఉంటారు కాబట్టి జనాలకి ఇన్ఫర్మేషన్లు చాలా బాగా తెలుస్తున్నాయి. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఏదో ఒక రోజు వాళ్ళకి స్పాయిల్ కి ఒక అడ్డా అనమాట. అది స్పాయిల్ అవుతారు, వాళ్ళకి తెలుసు స్పాయిల్ అవుతా అని. కానీ అయినా సరే ఆ మత్తుకి బానిస అయిపోయి, అంటే ఇప్పుడున్న జనరేషన్ కి చాలా అడిక్ట్ అయిపోయి, అంటే స్మార్ట్ మనీ కోసము ఆ డ్రగ్స్ గానీ, ఈ వీడ్లు గానీ, గంజాయిలు గానీ అవి చాలా తీసుకుంటారు. దాని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని పోలీసులు చాలా యాక్షన్లు తీసుకుంటారు. అంటే ఎన్ని యాక్షన్లు తీసుకున్నా పాపం పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. అంటే వాళ్ళకి కూడా పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళ పరం కూడా ఆలోచించి పోలీసు వాళ్ళు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన జాగ్రత్త మనం ఉండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, సొసైటీ బాగుండాలి అనుకుంటే అవన్నీ అవాయిడ్ చేయవచ్చు. కానీ స్మార్ట్ మనీ కోసము, పైసల కోసము అమ్ముడు పోతున్నాయి, జనాలు కూడా నాశనం అవుతారు. జాగ్రత్తగా ఉండాలి దానివల్ల. అవును. సో ఫైనల్ గా కొత్తగా వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఏం చెప్దాం అనుకుంటున్నారు? స్మార్ట్ మనీ కోసం కొత్తగా వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ స్మార్ట్ మనీ కోసం ఏవేవో వీడియోలు చేస్తారు. చూసి చేయాలి, జాగ్రత్త చేయాలి. ఫోన్ ఉంది కదా అని చెప్పి 10 వీడియోలు వస్తే కాదు, రీసెర్చ్ చేయాలి. జనాలకు యూజ్ అవుతుందా లేదా, నీ దగ్గర కంటెంట్ ఉందా లేదా చేయాలి. పైసల కోసం చేస్తే అది టెంపరీ, లైఫ్ టైం కాదు. ఆల్మోస్ట్ నాది 2.5 years అవుతుంది. ఇప్పటికీ ఎన్కరేజ్ చేస్తుర్రా అంటే నేను ఇచ్చే జెన్యూనిటీ, నేను ఇచ్చే రీసెర్చ్, నేను ఇచ్చే కంటెంట్ అన్ని కాపాడుకుంటా. జనాలను కాపాడుకుంటా, వీడియోస్ ని కాపాడుకుంటా, అవేర్నెస్ ఇస్తా ఉంటా, సోషల్ సర్వీస్ చేస్తా ఉంటా, అన్ని చేస్తా ఉంటా. జనాలకు అంతే,
అంటే అది లైఫ్ టైం కాదు, టెంపరీ మాత్రమే. ఓకే చూసి చేయాలి. అయినా ఆల్మోస్ట్ నేను చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ అంటే ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు కాబట్టి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకొక 1 year ఆడుతుంది ఇన్స్టాగ్రామ్. అంతే అంటే ఇన్స్టాగ్రామ్ ఉంటది, ఈ ప్రమోషన్స్ అనేది ఆల్మోస్ట్ ఇంకొక 1 year మా అంటే అంతే 1 year ఉంటది. దాని తర్వాత ఏం చేస్తాడంటే ఇట్లా ఎక్కువైపోయింది కాబట్టి, స్క్రాప్ ఎక్కువైపోయింది కాబట్టి ఇన్స్టాగ్రామ్ కూడా మాక్సిమం చేస్తే ఐడిల్ బ్లాక్ చేయొచ్చు. అడ్డమైన వీడియోలు వచ్చింది అనుకో దాన్ని స్ట్రైక్ వేసి అది రీచ్ పోకుండా చేస్తాడు వాడు. రీచ్ పోకుండా చేయొచ్చు, ఎప్పుడేమైనా అవ్వచ్చు, ఎందుకంటే ఎక్కువ అయిపోయారు కాబట్టి. ఏంటంటే బాధ ఏంటంటే ఇప్పుడు ఆ స్క్రాప్ వల్ల మాకు ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా వల్ల ఎంతో మంది బతుకుతురు, ఎంతో మంది నమ్ముతురు కాబట్టి మాకు ఎఫెక్ట్ పడవచ్చు. ఎఫెక్ట్ పడ్డా సరే నాకంటే నాకుంది, నేనేం చేయాలని అది చేస్తా, జనాలకి ఏం చేయాలో అది ఇస్తా. అందుకే రెస్టారెంట్ పెడుతున్నా, సక్సెస్ చేస్తా, జనాలకి మంచి ఫుడ్ ఇస్తా, హైజీన్ ఫుడ్ ఇస్తా. మన రెస్టారెంట్ మన చిన్న మండి, మన పికిల్స్ కూడా హ్యాపీ వెళ్తుంది. దానివల్ల కూడా మ్యాన్ పవర్ పెంచిన, వర్కర్స్ ని పెంచిన, జాబ్ ఇచ్చిన చాలు, వాళ్ళు బాగా చేసుకుంటారు, హ్యాపీగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ చేసుకుంటారు చాలు. నేను ఒక వీడియో మీద ఏం చూసానంటే ఒక అట్టిపండు గురించి చెప్తారు, రోడ్ సైడ్ తీసుకొని ఒక అట్టిపండు గురించి చెప్తారు, గుర్తుందా మీకు? అట్టిపండు గురించి దీని వల్ల ఏం ప్రోటీన్స్ ఉన్నాయి ఒకసారి చెప్పన్నా, బాగా నచ్చింది వీడియో. అవునా? కనెక్ట్ అయిన వీడియో అదే నాకు ఫస్ట్. అవునా? యాక్చువల్లీ నేను జిమ్ పోయినప్పుడు యాక్చువల్లీ ఒక మనిషి జిమ్ కి పోతే వాని బాడీ బిల్డ్ అవ్వాలంటే బనానా చాలా మ్యాండేటరీ. బనానాలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఒక బనానా చాలు డైట్. ఒక డైలీ జిమ్ వర్కౌట్ చేసినాక పడుకునే ముందు 3 బనానాలు తిని మళ్ళా డైట్, మళ్ళీ వర్కౌట్ పోయే ముందు 3 బనానాలు తింటే చాలు. ఇంకా మిగతా నాన్ వెజ్ ఏం తినవసరం లేదు, మామూలుగా ఇంట్లో డైలీ రెగ్యులర్ ఫుడ్ తింటే చాలు. దాంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. యాక్చువల్లీ బల్కీ చేస్తుంది బాడీని, బల్కీ చేస్తుంది, మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తుంది బనానా అనేది. ఎంత పవర్ఫుల్ అంటే నువ్వు జస్ట్ 3 months వర్కౌట్ చేసి జిమ్, ఆ 3 months గట్టిగా బనానాలు తిన్నావు అనుకో, లీన్ బాడీది మంచి బల్కీ చేస్తుంది, మంచిగా పుష్టిగా, చాలా విటమిన్స్ ఉంటాయి బనీలా. ఇంకోటి తమ్ముడికి చాలా మంచి బనానా, ఇది మ్యాండేటరీ చెప్తా. అంటే ఇది సృష్టి, తప్పుగా తీసుకోవద్దు. తమ్ముడికి చాలా మంచిది, వాడు లేకపోతే ప్రపంచం లేదు, బొంగు నువ్వు లేవు, ఇది వాస్తవం. చాలా మంచిది అది, దాని మీద చాలా ఫ్యామిలీలు బతుకుతాయి. థ్యాంక్ యూ అన్న, మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్ చేస్తే మేము ఆ సబ్స్క్రైబర్స్ కి మంచి చేసినట్టు, కొంచెం వాళ్ళకి అవేర్నెస్ కి ఇచ్చినట్టు మేము అందుకని ట్రై చేసాం చాలా టైమ్స్ మీకు. సో వేరే వాళ్ళు కూడా చేస్తూ ఉంటాం. సో వాళ్ళలో ఉన్నదాన్ని మేము మార్చడం వాళ్ళని చేస్తూ ఉంటాం. సో మీలాంటి వాళ్ళు ఎందుకు చేస్తాం అంటే మీలాంటి వాళ్ళని చూసి కొంచెం వాళ్ళు కూడా కొంచెం బెట్టింగ్ యాప్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ అందుకే దాని గురించి మేము కూడా ట్రై చేస్తున్నాం. మా టీం కూడా పెద్ద ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కడ మంచి ఎవరు పట్టించుకోరు కదా సొసైటీలో. సో దాని గురించి ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఎండింగ్ లో మీకు ఒకటి ట్విస్ట్ ఏంటంటే, ఇగో మన రెస్టారెంట్ లో కిచెన్, యాక్చువల్ మీరు రెస్టారెంట్ లో ఎన్నో కిచెన్లు చూసిండొచ్చు. మన రెస్టారెంట్ లో ఇగో ఇది ఈడ కిచెన్ వస్తుంది, ఇది ఎంట్రీ, ఇట్లా జనాలు వస్తారు కదా, ఈడ మండీలో ఈడ కూర్చున్నా, ఈడ మధ్యలో మీరు కూర్చున్నా సరే నేను రెస్టారెంట్ లో ఏం చేస్తున్నా, ఎంత హైజెనిక్ ఉంది, ఏం జరుగుతుంది, ఇగో ఈ మధ్యలో అద్దం వస్తుంది ఈడ. ఓకే, చూడొచ్చా? చూడొచ్చు. అంటే ఫుడ్ ఉండేటప్పుడు ఫ్రీగా చూడొచ్చు బయటికి, అంటే బయటికి వెళ్ళి అద్దం వస్తుంది. ఓకే, ఈ అద్దంలో జనాలకి అంటే వాళ్ళు నీట్నెస్ ఉన్నారా, మాస్క్లు వేసుకుర్రా, హెడ్ క్యాప్ పెట్టుకుర్రా, గ్లౌజెస్ వేసుకుర్రా, అవన్నీ రెస్టారెంట్ లో అసలు చూపిరు కదా మనలో ఉన్న ట్విస్ట్ అదే. చూపియారు, కానీ నేను చూపిస్తా. ఎందుకంటే నేను ఒకటే ఫిక్స్ అయినా, జనాలకి హైజీన్ ఇస్తా, ఆల్రెడీ వీడియోలు తినా, హైజీన్ ఇస్తా, హైజీన్ ఫుడ్ ఇస్తా, క్వాలిటీ ఇస్తా, బెస్ట్ ప్రైస్ ఇస్తా. ఇది మొత్తం మన రెస్టారెంట్. ఇది ఓకే రెస్టారెంట్, ఇక్కడ మొత్తం మనకి కిచెన్ సెటప్ వస్తుంది, ఇంకో ఇక్కడ అద్దం వస్తుంది. ఓకే, వీడికెళ్ళి ఫుడ్ వెళ్ళిపోతుంది, ఇట్లా వెళ్ళిపోతుంది. ఆడ కూర్చున్న వాళ్ళు మన రెస్టారెంట్ లో ఏం వర్క్ జరుగుతుంది లైవ్ మొత్తం కనిపిస్తాలకి. ఒకవేళ వాళ్ళకి అటు ఇటు హెడ్ మిస్ అయినా, గ్లౌజ్ మిస్ అయినా, జస్ట్ వాళ్ళకి నాకు మెసేజ్ కొట్టేస్తే వాళ్ళ పని నేను చూసుకుంటా. వాళ్ళకి ఫుడ్ ఒకటే, హెల్త్ హైజీన్. ఒకవేళ ఫుడ్ మిలిగినా సరే పడేస్తా, గానీ అది నేను నెక్స్ట్ డే దాచిపెట్టా అంతే. అది పోయినా పైసలు పోయినా పర్లేదు, జనాల హెల్త్ ఇంపార్టెంట్. సక్సెస్, పెద్ద సక్సెస్ అంటారు. నా రెస్టారెంట్ కి వస్తే తొందరలో ఓపెన్ చేస్తున్నా, మ్యాక్స్ ఈ మార్చిల్ని ఓపెన్ అవుతుంది మన రెస్టారెంట్. ఒక 2 days ముందు డేట్ అనౌన్స్ చేస్తా, వచ్చేవరి సంభమింగ్. ఓకే, థ్యాంక్ యూ అన్న.